ఇప్పుడు నేను అభిషేకం చేస్తుంటే అక్కడ స్వామి మీద చూడండి ఎలా పడుతుందో. నిత్యం నేను ఏదో బొట్టు పెట్టినట్టు కింద స్వామివారిది ఎడమ చేతి మీద, అలాగే స్వామివారి పాదుకల దగ్గర. బాగుంది కదా. ఇప్పుడు ఇదే కుంకుమ నేను పక్కనుండే స్వామివారి శ్రీమతి మీద వేస్తున్నాను, అలాగే పైన అమ్మవారి దగ్గర కూడా వేస్తున్నాను. నాకు ఎక్కడ పడినట్లేదు. నేను అలంకరించినప్పుడు ఇక్కడ చేప దగ్గర బొట్టు పెట్టాను. ఆఫ్టర్ ఇటు పక్క నేను ఇక్కడ అసలు బొట్టేం పెట్టలేదు, అంటే ఇక్కడ వెట్టు కూడా లేదు, ఎటువంటి తడి కూడా లేదండి స్వామివారికి. ఇక్కడ 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 చేతి మీద పెట్టాను, ఇక్కడ పెట్టాను అంతే. ఇటు పక్క స్వామివారి ద్వారపాలకులు అనుకుంటా కదా, సో స్వామివారి ద్వారపాలకులకు కూడాను ఇటు పక్కన పెట్టాను. ఇక్కడ బొట్టు పెట్టాను అంతే. నేను ఈ సరౌండింగ్ పెట్టలేదు, అలాగే స్వామివారి ఇటు పక్క చేతి మీద పెట్టలేదు. ఒకసారి చూడండి, స్వామివారికి అచ్చం బొట్టు పెట్టినట్టుగానే ఉంది. నేను స్వామివారి అష్టోత్తరాలు చదువుతుంటే అక్కడ బొట్టు పెట్టినట్టు కింద పడింది. సరే ఈ మిరాకిల్ మీద చూపించుకుందామని చెప్పి చేశాను. బాగుంది కదండి.